హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాలీఫ్లవర్ శనగపప్పు మసాలా కర్రీ చేస్తున్నానండి. చాలా యమ్మీగా అయింది. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక హాఫ్ కిలో నేను కాలీఫ్లవర్ తీసుకున్నానండి. నీట్‌గా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1 లీటర్ వరకు వాటర్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం మనకి బాయిల్ అయ్యాక కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులో నేను వేశాను. వేసేసి మనకొక 20% వరకు లైట్‌గా కుక్ అయితే సరిపోతుంది. ఇలా మనం కొంచెం హాట్ వాటర్‌లో వేయడం వల్ల ఇందులో ఉన్న పురుగులైనా, వీటికి కొట్టిన పెస్టిసైడ్స్ అయినా మనకి వాటర్‌లో పోయేసి మనకి నీట్‌గా అవుతుంది. మన కాలీఫ్లవర్‌లో నార్మల్‌గా చిన్న చిన్న పురుగులుంటాయి కదా! సో, ఇలా హాట్ వాటర్‌లో వేసుకోవాలి ఖచ్చితంగా మనం. ఇలా మనకు 20% కుక్ అయ్యాక నేను పక్కకు తీసి పెట్టుకున్నాను నీళ్ళని వడబెట్టుకొని. తర్వాత ఒక ప్యాన్‌లో నేను హాఫ్ కిలో కాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 పావులు ఆయిల్ వేసేసుకున్నాను. వేసేసి కొంచెం సాజీరా, 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం చెక్క ఇవన్నీ వేసుకొని కొంచెం అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఒక 2 తీసుకున్నానండి చిన్న సైజ్‌వి. ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇందులో వేసేసాను. ఇది కొంచెం మనకి లైట్‌గా ఫ్రై అయ్యాక ఈ టైంలో పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. అవి చిన్న చిన్నగా తరుక్కున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసి మనకి కంప్లీట్‌గా మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యే వరకు నేను ఫ్రై చేసుకున్నానండి. ఈ టైంలో మనకి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక నేను పసుపు వేసేసి శనగపప్పు వచ్చేసి నేను కొంచెం ఒక 150 గ్రామ్స్ అలా తీసుకున్నానండి. అది కొంచెం వాటర్‌లో 1 అవర్ ముందు నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. మనం వేసే ముందు వాటర్ అంతా ఒడబోసుకొని ఇప్పుడు నేను శనగపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. మనకిప్పుడు శనగపప్పు యాడ్ చేసి అవి కూడా కొంచెం మనకు ఆయిల్‌లో ఫ్రై కావాలి. లైట్ రోస్ట్ అయితే సరిపోతుంది. చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా! మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల కొంచెం మనకు అడుగంటుతుంది. ఈ టైంలో మనకి పుదీనా వేస్తున్నాను. పుదీనా వేసేసి నేను ఏదైతే మనం కాలీఫ్లవర్ కొంచెం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నామో ఆ కాలీఫ్లవర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది మొత్తం మనకి పోపంతా మనకి కాలీఫ్లవర్‌కి పట్టేలా బాగా కలిపేసుకున్నానండి. తర్వాత మనం ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్‌లో మనము ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రై అయింది కదా! ఈ టైంలో మనము కారం వేస్తున్నాను. కారం వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్స్ వేశాను. వేసేసుకొని ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి ఇవి 2 బాగా నేను కలిపేసుకుంటున్నానండి మొత్తం. మనకి ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టించుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉప్పు, కారం వేసాం కాబట్టి ఆ ముక్కలకు మొత్తం బాగా పట్టాలి కారం అనేది. సో, ఇలా మగ్గించుకున్నాక మనకి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మనం బాగా మగ్గించుకోవాలండి. మనకి బాగా మగ్గిపోయింది. ఈ టైంలో నేనేం చేస్తున్నానంటే నాకు గ్రేవీ టైప్‌లో కావాలి కాబట్టి ఒక 1 గ్లాస్ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఒక్క 10 మినిట్స్ నేను బాగా బాయిల్ చేసుకున్నాను, ఉడికించుకున్నాను. చూడండి ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా పైకి తేలి బాగా అయిందండి. మనకి శనగపప్పు అయినా, కాలీఫ్లవర్ అయినా కంప్లీట్‌గా ఉడికిపోయింది. ఈ టైంలో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేస్తున్నాను ఫైనల్‌గా. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ వేసుకుంటే మనకి ఇందులో ఉన్న వాటర్ కొంచెం ఎగిరిపోయి మనకి లైట్‌గా ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఇలా కాదు కొంచెం ఇంకా గ్రేవీ కావాలి అని అనుకుంటే మనం ఎప్పుడైతే మనం ధనియాల పొడి వేసుకున్నామో ఇమ్మీడియేట్‌గా మీరు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. చాలా యమ్మీగా అయిందండి కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్‌లో కమెంట్ కూడా చేయండి. నేను ఫైనల్‌గా మన కర్రీ రెడీ అయిపోయింది కదా! ఈ టైంలో నేను సర్వింగ్ బౌల్‌లో నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. బాగుంది. మంచిగా మసాలా ఇవన్నీ చాలా సెట్ అయ్యాయి. మనం నార్మల్గా రొటీన్గా టమాటో వేసి చేసుకునే బదులు ఇలా ట్రై చేయండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.